హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మనం ఎన్టీఆర్ గార్డెన్స్ వీడియో అయితే చూద్దామండి ఫుల్గా. ఇక్కడ మేమైతే నక్లెస్ రోడ్ అయితే వెళ్ళాము అనుకోకుండా. సో దానికోసం అయితే వెళ్ళాం కదా అన్నట్టు. ఎన్టీఆర్ గార్డెన్ బాగుంటుంది, ఎన్టీఆర్ గార్డెన్ అంటారు, లేదా ఎన్టీఆర్ పార్క్ అని కూడా అంటారు. సో వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, దీని లోపల కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ అప్పుడు ఎందుకో తెలియదు, ఏదో రీజన్ వల్ల క్లోజ్ చేశారంట. సో ఓకే అయితే చూద్దాం కదా అన్నట్టు వెళ్తున్నాం. ఇక్కడ నక్లెస్ రోడ్ అయితే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో చాలా కలర్ఫుల్గా పీస్ఫుల్గా ఉంటుంది. మంచి చెట్లు, ఈ వాతావరణం కూడా చాలా బాగుంటుంది అనమాట. స్టాచ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. ఇంక ఇట్లా అయితే ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్దాం అనుకొని ఫిక్స్ అయ్యాము. సో దానికోసం అయితే ఇట్లా వెళ్తూ ఉన్నాము. ఇక్కడే నియర్ బై వచ్చేసి మీకు బిర్లా మందిర్ కూడా ఉందండి, మనకి దగ్గరలోనే ఉంది, వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ లోపలికి వెళ్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళకైతే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఏం గేమ్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే ఎన్టీఆర్ గారి సమాధో సంథింగ్ ఏదో ఉందని చెప్పారు. ఇంకా వెళ్ళిపోయి చూసుకోవచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం చెప్పులు అయితే వేసుకోకూడదంట. ఇంక తర్వాత అయితే మేమైతే సరే ఏదైతే అది అయింది అని చెప్పి వెళ్దాం అనుకున్నాం, కానీ బట్ మాకు ఒక చిన్న పాప 9 మంత్స్ బేబీ ఉండడంతో మేమైతే అక్కడ వెళ్ళలేకపోయాము. సో మనమైతే ఇంకా పార్క్కి అయితే వెళ్ళిపోదాం లేట్ ఏం లేకుండా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నామండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైకే మాకైతే చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఇక్కడైతే చూసారు కదా అన్ని ఐస్ క్రీమ్స్, సోడా. మేము వెళ్ళిన టైం అయితే వచ్చేసి 4 అట్లా అవుతూ ఉంది. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుండేదండి పార్క్. ఎందుకంటే గేమ్స్ అన్నీ ఉన్నాయి కదా, పిల్లలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 9 వరకు ఏమో ఓపెన్ ఉంటుందంట, గేమ్స్ ఉన్నాయి కాబట్టి పిల్లల కోసం. ఈ రోడ్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఎక్కువ ట్రాఫిక్ ఏమి ఉండదు. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఇక్కడైతే చూసారా, దీన్ని అయితే భలే కట్టారు. అసలు సడన్గా అనుకోకుండా చాలా ఫాస్ట్గా అయితే కట్టేసినట్టు అనిపించింది మరి నాకైతే. చూడండి ఎంత బాగుందో. మేమైతే అనుకోకుండా లొకేషన్ పెట్టుకోకుండా అయితే వెళ్ళిపోయాము. బట్ బిర్లా మందిర్ అయితే కనిపిస్తుంది చూడండి అండి, బ్యాక్ నియర్ బైనే ఉందండి. ఇంకా ఫైనల్గా మనమైతే ఎన్టీఆర్ గార్డెన్స్ లోపల అవుతున్నాం. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇట్లా అయితే ఉంది. ప్రతి ఒక్క చోట కూడా టికెట్ అయితే తీసుకోవాలి, ఇస్తారు. ఒక్కొక్కరికి వచ్చేసి 20 రూపీస్ అండి, పెద్దవాళ్ళకైతే. పిల్లలకైతే 10 రూపీస్ ఇక్కడ ఇస్తున్నారు టికెట్. ఇంకా అట్లా 10 రూపీస్ అనమాట. ఒకవేళ మన దగ్గర క్యాషే తీసుకుంటున్నారండి. ఒకవేళ క్యాష్ లేకపోయిందంటే అక్కడైతే మనకి స్కానర్ అయితే ఉంది, స్కాన్ చేసేయడమే. చూడండి, అడల్ట్స్కి ఏమో 20 రూపీస్, చిల్డ్రన్స్కి ఏమో 10 రూపీస్. కానీ పార్క్ లోపలికి వెళ్తే ఈ 10-20 రూపీస్కే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీరైతే. ఏ గేమ్స్ ఆడుకున్నా కానీ చాలా బాగుంటుందండి అసలు పార్క్ అయితే. నేనైతే చిన్నప్పుడు మా అమ్మతో వెళ్ళినట్టు గుర్తు, తర్వాత ఇప్పుడే వచ్చేసాను. ఇంకా ఆ మెమరీ అయితే నేను మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందామని చెప్పేసి నేనైతే వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే చూడండి మనకైతే వాటర్ ఫాల్స్ వస్తూ ఉంది. ఆ ఫ్లో అయ్యే దగ్గర అయితే అసలు చాలా ప్రశాంతమైన సౌండ్ అండి. అట్లా చాలా బాగుంది. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి, ఇక్కడ ఒక ట్రైన్ అయితే ఉంది మనకి లోపల వెళ్ళగానే. ఈ ట్రైన్ అనేది చాలామంది ఎక్కేవాళ్ళంట ఇదివరకు, టాయ్ ట్రైన్ అని చెప్పేసి. ఇప్పుడైతే వర్క్లో లేదు. కాకపోతే ఈ ట్రైన్లో చాలామంది కూడా కూర్చొని ఫొటోస్ అయితే దిగడం జరుగుతుంది. ఇదివరకు ఒకవేళ ఇప్పుడు ఉండుంటే బాగుండేదేమోనని చెప్పి నా ఫీలింగ్, కానీ ఎందుకో తెలియదు ఈ ట్రైన్ అయితే ఆపేశారు. అక్కడ వచ్చేసి మనకి ప్రతి దానికి కూడా టికెట్ అయితే అన్నిటికి కలిపి ఒకటే టికెట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి విడివిడిగా కూడా టికెట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే అన్నిటికీ కలిపి ఒక టికెట్ తీసుకుంటేనే బెస్ట్ అని నా ఫీలింగ్. ఇంకా తర్వాత అయితే మేమైతే లోపల వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయాము. లోపల వెళ్ళగానే ఫస్ట్ అయితే ఇట్లా ఉందండి. దీనికి రైట్ సైడ్ అయితే గేమ్స్ జోన్ ఉంటుంది, పిల్లల గేమ్స్ జోన్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకి ఫొటోస్ కూడా తీస్తామని చెప్తున్నారు. ఆ ట్రీ దగ్గర అయితే నైట్ టైం అయితే మేము వెళ్ళింది 4 అట్లా అవుతుంది కదండి. సో అప్పటికే లైటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఈవినింగ్ వచ్చేసి 5:30 to 6 ఆ టైంలో అయితే మనకి లైటింగ్తో ఉంటుందంట.
ఇట్లా ఏ వాటర్ ఫ్లో చూసినా కానీ లైటింగ్తోనే ఉంటుందంట అక్కడ. ఇటువైపు అయితే అంతా గేమ్స్ జోన్ అండి. చూడండి 3D సినిమాస్ అన్నీ కూడా పిల్లలకైతే చాలా బాగున్నాయి. ఇక్కడైతే చాలామంది ఇది ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇది చూడండి స్నో టైప్లో ఉంది మనకి. ట్రీ కూడా భలే ఉంది, అసలు అచ్చం స్నో ఉన్నట్టే ఉంది. ఇంకా దగ్గర వెళ్తే వాటర్ మీద పడిపోతూ ఉన్నది, అంటే తుంపర్లాగా పడుతూ ఉందన్నమాట. ఇంకా అందుకే అంత దగ్గర వెళ్ళలేకపోయాను. బట్ ఈవినింగ్ టైం అయితే అక్కడ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందంట. ఇక్కడైతే చూడండి రకరకాల పూల చెట్లు అయితే ఉన్నాయి. బట్ ప్రతి ఒక్క ఫ్లవర్ కూడా చాలా అంటే చాలా బాగుంది, కలర్ఫుల్గా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. నేనైతే ఈ ఫ్లవర్స్ని ఇక్కడే ఫస్ట్ టైం అండి చూడడం. మీరు కూడా చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ట్రీ దగ్గర అయితే నేను, మా అమ్మ, మా చెల్లి, మా మామయ్య వాళ్ళు కలిసి ఆ ట్రీ ఇక్కడ వెళ్ళినట్టు గుర్తు అనమాట. ఇప్పుడైతే నాకు మా అమ్మగారు లేరు. ఇంకా ఓకే, ఒక్కసారి ఇది చూడగానే నాకు లోపల ఫస్ట్ అక్కడ వెళ్దామనే థాట్ అయితే లేదు. సో అక్కడ ఆ ట్రీ చూడగానే నాకు ఎందుకో మా అమ్మ గుర్తు వచ్చేసి మేము వెళ్ళిపోయాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా అప్పటికి మేము ఈవినింగ్ 4 ఆ టైంలో కూడా వెళ్తే కూడా చాలా ఎండ ఉంది. కొంచెం ఇంకా దూరం ఉన్న వాళ్ళైతే 4కి అట్లా స్టార్ట్ అవ్వండి. ఆ పార్క్లోకి వెళ్ళేసరికి 5 అట్లా అయ్యేటట్టు చూసుకోండి, కొంచెం మీకు ఫ్రీ ఉంటుంది అనమాట. ఆ ట్రీ అనేది నేను నా లైఫ్లో మర్చిపోలేనండి. నా చిన్నప్పటి నుంచి కూడా నేను అంతే చూసాను, అట్లనే ఉంది. ఇక్కడ అన్ని పిల్లలకి అయితే చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే ఎక్కడ ఏముంది అని మిస్ అయిపోతారు. ఫ్లవర్స్ ఏదన్నా కోస్తే అంట 250 రూపీస్ ఫైన్ అంట. ఏ చిన్న ఫ్లవర్ కూడా కోయకూడదంట. ఇక్కడ ఉంది రోజ్ ఫ్లవర్స్ అట్లాంటివి అయితే కాదు, కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ట్రీస్ అయితే చూడండి ఎక్కడి నుంచి తెప్పించారో తెలియదు కానీ భలే ఉంది. గార్డెన్కి తగ్గట్టుగా ట్రీస్ అయితే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క ట్రీ కూడా అక్కడ రోజు కట్ చేయడం అయితే జరిగిద్దంటండి. ఏ చిన్న కొమ్మలు కూడా పెరగనివ్వరంట. అసలు అయితే ఇది ఈవినింగ్ టైంలో మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో వెళ్ళినా, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళినా కానీ వాళ్ళైతే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఈవినింగ్ టైం అయితే మనకి లైటింగ్స్తో ఉంటుందంట. కలర్ఫుల్ లైటింగ్స్ అయితే ఉంటుంది కదా, అట్లయితే మనకి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అని చెప్పారు. ఓకే అని చెప్పేసి ఫస్ట్ అయితే మేము ఈ ట్రీ ఏదైతే ఉందో మ్యాజికల్ ట్రీ అంటారండి దాన్ని. ఆ ట్రీ దగ్గరికి అయితే వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నాం. మ్యాజికల్ ట్రీ, అసలు ట్రీ చుట్టూ కూడా అసలు నేనైతే చాలా హ్యాపీ. మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఎన్టీఆర్ గార్డెన్స్కి? ఒకవేళ వెళ్ళుంటే కామెంట్ చేయండి. చూడండి వాటర్ అయితే ఎంత బాగుందో. అది ఇలా ఉంటే ఈ సమ్మర్లో ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. పిల్లలకి మాత్రం తీసుకొని వెళ్తే వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. టికెట్ ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ, జస్ట్ పిల్లలకి 10 రూపీస్, పెద్దవాళ్ళకి 20 రూపీస్. 20-30 రూపీస్లో వెళ్ళిపోయాం. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఉండొచ్చు. చెట్లు కూడా బాగున్నాయి, వాకింగ్ చేయడానికి బాగుంది. తర్వాత వచ్చేసి మంచిగా తిరగడానికి, కూర్చోడానికి. ఇంకా తర్వాత అక్కడైతే మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి. ఫుడ్ కోర్ట్స్ కూడా మనకి దగ్గరలోనే ఉన్నాయి. అండ్ తర్వాత మీరు బయటకు వచ్చినా కానీ బయట కూడా మనకి చాలా టైప్స్ అయితే ఫుడ్స్ అయితే ఉన్నాయి, స్నాక్స్ టైపు. లోపల కూడా మనకు కావాల్సిన ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది, చూసుకోవచ్చు. అది డెవిల్ హౌస్ అని ఉంటుంది కదా, అట్లాంటివి కూడా ఉన్నాయి. తర్వాత పిల్లలకి అయితే చాలా రకాలు ఉన్నాయండి. నేను ఈ ట్రీ దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పి వెయిటింగ్. ఫైనల్గా మనం ట్రీ దగ్గరలో అయితే ఉన్నాము. చూడండి ఎంత బాగుందో బ్యాక్ సైడ్ అది. తర్వాత ఇక్కడ వచ్చి ఈ ట్రీస్ అయితే తాటి చెట్లులా ఉన్నాయి, కాకపోతే అది ఏది కూడా తాటి చెట్లు అయితే కాదండి. అక్కడైతే వేరే దానికి వేరే కాయలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా చూడండి, కాకపోతే రియల్గా నిజంగా తాటి చెట్లులానే ఉన్నాయి. అది అనుకుంటే మన పొరపాటే అనమాట. ఇట్లాంటి భ్రమపడే ట్రీస్ అయితే చాలానే ఉన్నాయి అక్కడైతే. ఎడారిలో పెరిగే మొక్కలు కూడా ఉన్నాయి. నాకైతే చాలా షాక్ అనమాట, ఏంటి మొక్కలు ఇట్లా పెట్టారు అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా ట్రీ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇది వచ్చేసి వాటర్ గేమ్ అండి, మ్యాజికల్ ట్రీ అని చెప్పి ఉంది. బట్ టికెట్ వచ్చేసి దానికి మనకైతే ఒక 50 రూపీస్ అయి ఉంది, ఎక్కువ ఏం లేదండి. బట్ లోపలికి వెళ్తే మాత్రం చూడండి బయట నుంచి అయితే ట్రీకి ఇలా రకరకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. కోతులు వచ్చేసి ఆ ఫ్రూట్స్ని కోసుకుంటున్నట్టు,
మీరు అబ్జర్వ్ చేయండి ట్రీ అయితే ఎంత బాగుందో. నిజంగా ఏంటి ఇది నిజంగా ట్రీనా, ట్రీకి ఇట్లా సెట్ చేశారా అన్నట్టయితే లేదు, నిజమైన ట్రీ లాగే ఉంది. కాకపోతే రకరకాల పక్షులు ఉన్నాయి ఆ చెట్ల మీద, ఫ్రూట్స్ దగ్గర పక్షులు వాలినట్టు, పక్షులు గూళ్ళు కట్టుకున్నట్టు ప్రతిదీ కూడా చాలా బాగుందండి. ఈ ట్రీ అయితే నాకు అసలు చాలా బాగా నచ్చేసింది. ఎంతైనా చిన్నప్పుడు మా అమ్మతో వెళ్ళిన మెమరీ కదా, సో నచ్చుతుంది. ఇంకా నేను అప్పుడైతే అంత చిన్నపిల్లలం అవ్వడంతో మేము అంతగా అయితే చూడలేకపోయాము. మేబీ అప్పుడు నాకు ఒక 11 కూడా ఉండుండదు, ఒక 9-8 ఇయర్స్ లోపు అయితే ఉంటుంది. సో అప్పుడైతే వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. అసలు పిల్లలు అయితే చూడండి ఆ ట్రీ ఎక్కడానికి చాలా అసలు ఉరుక్కుంటూ వస్తూ ఉన్నారు వాళ్ళైతే. ఏంటమ్మా అంటే, మేము అక్క లోపల వెళ్తున్నాం అక్క, చూడక్క బాగుంటుంది నువ్వు కూడా రాక్క అని చెప్పి వాళ్ళు నాకు తెలియకపోయినా నన్నైతే పిలవడం జరిగింది. లేదమ్మా చిన్న పాప ఉంది కదా నేనైతే రానని చెప్పాను. ఇంకా అదే చూడండి వాటర్ స్లైడ్ అంట, చాలా అయితే బాగుందండి. అసలు ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, బట్ కొంచెం భయం కూడా ఉంటుంది. పిల్లలు అయితే చూడండి ఎటు స్టెప్స్ ఉన్నాయో అటైతే ఎక్కుతా వెళ్ళిపోతూ ఉన్నారు. నేను ఇక్కడ లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు వీడియో కూడా తీసానండి, కానీ అది పాపని అనుకోకుండా ఎత్తుకునేటప్పుడు అది వీడియో అయితే పోయింది. ఇక్కడైతే గేమ్స్కి ఆడుకోవడానికి చిన్న చిన్న గన్స్ లాంటివి అట్లాంటివి అయితే ఉన్నాయి, మనకి కొనుక్కోవడానికి పిల్లలకి అన్నీ కూడా ఉన్నాయండి. మనకి ఈ ట్రీ బ్యాక్ సైడ్ నుంచి అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ప్రతిదీ కూడా అక్కడ రకరకాల పళ్ళు అయితే దానికి సెట్ చేసి పెట్టారు. ఇవైతే చూసిన వాళ్ళు ఫస్ట్ టైం నాలాంటి వాళ్ళు చూస్తే ఏంటి రియల్ అన్నట్టయితే ఉన్నాయి. ఇక్కడైతే చూడండి రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. ఫ్లవర్స్ కూడా ఎక్కడ చూసుండరు, చాలా బాగున్నాయి చూడడానికి కూడా, ఆ టైప్ అయితే ఉన్నాయి ఫ్లవర్స్. ఇంకా ఇది బ్యాక్ సైడ్ కదండి, ఇక్కడతో ఇది ఎండ్ అనమాట. ఇటువైపు అయితే పార్క్కి ఇటు సైడ్ ఇంకేం లేదు, జస్ట్ వాకింగ్ ఏరియా అయితే ఉంది అటువైపు. ఇంకా తర్వాత మనమైతే అటు వాక్ చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. సరే మార్నింగ్ టైం అయితే ఇక్కడ వాకింగ్ చేయడానికి కొంచెం పెద్దవాళ్ళు కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు, చాలా బాగుంటుంది అనమాట. కాయల చెట్లు అవి ఇవి కూడా ఉన్నాయండి, చూడొచ్చు. మనకైతే చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే ఒక ఎంట్రీలా ఉందన్నమాట. మనకి అటు ఇటు ట్రీస్ వచ్చేసి మధ్యలో వచ్చేసి దారిలాగా. ఇదైతే చాలామంది చాలా బాగా ఇష్టపడతా ఉండే ప్లేస్ అంట. ఇక్కడైతే వచ్చేసి మంచిగా ఎవరితో పాటు వచ్చినా వాకింగ్ చేయడానికి, ఫ్యామిలీతో వచ్చిన ఫ్రెండ్స్తో వచ్చిన చాలా బాగా ఫొటోస్ దిగడానికి చాలా బాగున్నాయి. చాలామంది అయితే యూట్యూబ్ రీల్స్ చేస్తూ ఉన్నారు, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రీల్ షార్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవైతే చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకైతే ఇది చాలా మంచి ప్లేస్ కదా, చూడండి చాలా బాగుంది. నేను కూడా ఒక రీల్ అయితే తీద్దాం అనుకున్నాను కానీ బట్ అవ్వలేదు పాపతో. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి కూడా వెళ్ళండి. ఇక్కడ నుంచి వెళ్తే మనకు అటు ఇటు సైడ్స్ అయితే అటు కూడా ఏదో పార్క్ ఉందంట, అవి ఇవన్నీ కూడా కవర్ చేయొచ్చు మనం అయితే చూడడానికి. ఇట్లా ట్రీస్ అయితే ఉన్నాయి మనకి రోడ్ సైడ్ ఏమున్నాయి. ఇంకా తర్వాత మేమైతే వీడియోలో మొత్తం కవర్ చేసామండి చాలా వరకు, ఇంకెక్కడన్నా 1-2 మిస్ అవ్వచ్చేమో. ఇవైతే చూడండి ఎడారి ప్రాంతంలో మనకి ఉంటాయి కదా ఆ మొక్కలు, అవైతే ఇక్కడ పెంచుతున్నారు. అక్కడ వాటి కోసం స్పెషల్గా ఆ ఇసుక అవన్నీ ఉండేటట్టు కూడా సెట్ చేశారు ఉండేలా. చూడండి ఎంత బాగుందో, పీస్ఫుల్గా అసలు ప్రశాంతంగా ఉన్నాయి. మనకు అక్కడ అటు ఇటు సైడ్స్ అయితే చెట్లు ఉన్నాయని చెప్తున్నాను కదా, ఆ చెట్లు కూడా మన సైడ్ ఉండే చెట్లు అయితే కాదండి, అవేదో ఎక్కడి నుంచో తెప్పించి మరీ పెంచుతున్నారంట. చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఆ ట్రీస్ కూడా. ఇవి మూవీస్లో చూపిస్తారు కదా అలా అయితే ఉన్నాయి ట్రీస్ అయితే, మన సైడ్ దొరికే మొక్కల్లో అయితే అస్సలు లేదు. ఇక్కడ నుంచి అయితే మనకి అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపిస్తూ ఉంది. తర్వాత వచ్చేసి చుట్టూ మొక్కలు, తర్వాత ఆ లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో. తర్వాత వచ్చేసి మనకి ఇటు సైడ్ వచ్చేసి ఒక చోట గుల్కరాళ్ళు పెట్టేసేసి దానికి ఏదో నేమ్స్ అయితే రాసున్నారు, అది కూడా చూపిస్తాను, అది కూడా మంచిగా ఉంది. ఇది ఈవినింగ్ టైం అయితే ఇక్కడ లైట్స్ అన్నీ కూడా వేస్తారంటండి, చాలా బాగుంది. ఈవినింగ్ టైం వచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో, మేము 4 అట్లా వెళ్ళాం కదా, సో అప్పటికి లైటింగ్ అయితే ఏం సెట్ చేయలేదు, వేయలేదు. ఇక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ ఈ ప్లేసెస్ అన్నీ కూడా మంచిగా చూసుకుంటూ వెళ్ళొచ్చు, చాలా బాగున్నాయి.
ఇక్కడైతే చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ నుంచి మనకి అవతలకు కూడా దారి ఉందండి. ఇక్కడ కూడా మనకి ఎడారి ప్రాంతంలో పెంచే మొక్కలు అని చెప్పి రాసి బోర్డు అయితే ఉంది అక్కడ. ఇక్కడ అన్నీ కూడా అట్లాంటి ట్రీస్ అయితే వేయడం జరిగింది. అట్లాంటివే ఉన్నాయి అన్నీ కూడా. ఇంకా తర్వాత మేమైతే ఫస్ట్ ఎంట్రన్స్లో నుంచి డైరెక్ట్గా ఆ ట్రీ దగ్గరికి వెళ్ళాము. ఆ ట్రీ చూసేసుకొని దాని బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వాకింగ్ ఏరియా అయితే ఉంది. మేము అట్లా వాక్ చేసుకుంటూ అయితే రావడం జరిగిందండి. తర్వాత వచ్చేసి మనకి ఇట్లా స్ట్రైట్గానే వెళ్ళిపోతే కిడ్స్ గేమ్స్ జోన్ అయితే ఉంది అక్కడ. మనకి అక్కడ వెళ్తే మనకి అక్కడ ఫొటోస్ తీసే వాళ్ళు ఉన్నారు. ఇంక డైరెక్ట్గా ఇట్లా అయితే వచ్చేసాం కదా, ఇంకా అటువైపు అయితే మనం వెళ్ళాలన్నమాట. డైరెక్ట్గా స్ట్రైట్ వెళ్ళిపోతేనేమో మనం పార్క్లోకి ఎంటర్ అయ్యి డైరెక్ట్గా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే ట్రీ అయితే వస్తుంది. కొంచెం రైట్ సైడ్కి వెళ్తే మాత్రం ఇట్లా కిడ్స్ గేమ్స్ జోన్ అయితే వస్తుందండి. ఇక్కడైతే మనకి మళ్ళీ సేమ్ ట్రీ ఫస్ట్ ఎంట్రన్స్లో ఏదైతే ఉందో ఆ ట్రీని క్రాస్ చేసుకొని అవతలకైతే వెళ్ళాలి. ఇవతలైతే మనకి చాలా అయితే పిల్లలకు కావాల్సిన పిల్లలు ఆడుకునే రకరకాల గేమ్స్ టైప్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. తర్వాత డెవిల్ జోన్ అని సంథింగ్ ఏదైతే ఉందండి నేము. అవైతే నేను అన్నీ కూడా నాకు క్లియర్గా వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, బట్ మీకు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంకా తర్వాత ఇట్లయితే మనం లోపల వెళ్ళిపోవాలన్నమాట. అన్నిటికి కలిపి టికెట్స్ తీసుకుంటేనే చాలా బెస్ట్. ఒక్కొక్కటి దానికి తీసుకుంటే ఏంటంటే మనమే లాస్ అవుతాము ఎంతో కొంత. దొంగలు అయితే ఉన్నారు, మీ వస్తువులు జాగ్రత్త అని అయితే రాసి పెట్టారండి 2-3 చోట్ల. మనం తీసుకెళ్ళిన వస్తువులు మనమే జాగ్రత్త చేసుకోవాలి అని చెప్పేసి. ఇంకా తర్వాత నేనైతే ఇట్లా వెళ్తూ ఉన్నాను. నేను వెళ్ళింది 4-4:30 ఇట్లా అయిపోతుంది కదా టైం వచ్చేసి. వీడియో అయితే కొంచెం ఎండ ఉండడం వల్ల మీకు అట్లా కనిపిస్తుంది కొంచెం అక్కడ. తర్వాత అయితే చూడండి, ఇక్కడైతే ఒక బేబీ ఇద్దరు బేబీస్ ఉన్నా కానీ వాళ్ళ కోసం అయితే స్పెషల్ గేమ్స్ అయితే ఉన్నాయండి. కొంతమంది వచ్చే వరకు వెయిట్ చేయండి ఇట్లా ఏం లేదు. ఎంతమంది ఉన్నా సరే అదైతే ఆన్ చేసి మనకైతే ఆడిస్తున్నారు పిల్లలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. లైక్ నిజంగా ఫారెస్ట్లో ఎలా ఉంటుందో మనకు అలానే ఉంటుంది. ఇక్కడ మనకి లోపల ఏ గేమ్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడైతే డిస్ప్లే చేశారు. ఇంకా అటువైపు వెళ్తే మనకి గేమ్స్ అయితే ఉన్నాయి. నేనైతే చూపిస్తాను చూడండి అండి. ఇది వచ్చేసి మళ్ళీ మనం ఇట్లా అయితే ఎంట్రీ ఉంది. చాలామంది ఇటు నుంచి అయితే వెళ్తూ ఉన్నారు లోపలికి. ఇంక తర్వాత ఇక్కడైతే మనకు వచ్చేసేసి ఫస్ట్ కొలంబస్ అండి. ఇదైతే చాలా బాగుంది. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అయితే ఎక్కుతూ ఉన్నారు. సారీ, ఇది ఏదో బాల్ టైప్లో ఉంది, ఇది ఇట్లా తిరిగేదండి. కొలంబస్ అని చెప్పాను, సారీ. ఇంక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదైతే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఉంది. వాళ్ళందరూ ఎక్కేటప్పుడు అయితే చాలా హ్యాపీ ఉన్నారు. తర్వాత అది తిరుగుతూ ఉంటుంది. అప్పుడు తిరిగేటప్పుడు అయ్యో బాబోయ్ చాలా పెద్దగా అరిచేస్తూ ఉన్నారు. ఇది ఓన్లీ పిల్లలకి అనమాట, చిల్డ్రన్స్కి. ఇది ఇట్లా రౌండ్ తిరుగుతూ ఉంటుంది. నాకు అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదండి, సో అందుకోసం ఫొటోస్ అయితే తీశాను. ఇది వచ్చేసి పిల్లలందరూ చాలా బాగా ఇష్టపడతారు కదా, అదైతే చాలా మెత్తగా ఉంటుంది. దాని మీద నుంచి ఎక్కొచ్చు, దూకొచ్చు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇదైతే పర్టికులర్గా. ఇంక ఇది వచ్చేసి మనకి ఒక తాడైతే ఉంటుంది, దానిలో అట్లా కూర్చోబెట్టి పిల్లలకైతే జంప్ చేపిస్తూ ఉన్నారు. ఈ గేమ్ అయితే చాలా బాగుందండి. ఇది వచ్చేసి ఏదో డ్రీమ్ గర్ల్ అంట. తర్వాత అదైతే రౌండ్గా తిరుగుతా బ్రేక్ డ్యాన్స్ ఉంటుంది కదా, అట్లా అయితే అనిపించింది అది వచ్చేసి నాకు. ఇక్కడ వచ్చేసి హంటెడ్ హౌస్ అంట, అంటే లోపలికి వెళ్తే దెయ్యాలు భూత్ బంగ్లా ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళు వచ్చేసి భయపెడుతూ అట్లా అయితే ఉంటుంది. ఎంట్రీ పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అంట. చాలా బాగుంది. ఇదైతే మనం లోపల నుంచి అయితే వెళ్ళాలండి, ఆ సీట్స్లో అయితే కూర్చోవాలి. పైకి అయితే వెళ్ళి గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.